పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన మహోన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి మరొకసారి మమ్మల్ని మీ కృపాసన్ని సమకూర్చారు. మీ స్తోత్రాలు తండ్రి. కొద్ది సమయము మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని సంగతుల్ని మేము పరిశీలించాలని ప్రయత్నపడుతుండగా, ఆత్మ ద్వారా సిద్ధపరిచిన సంగతులు, ఆత్మ ద్వారా సిద్ధపరిచిన సంగతులతో సరిచూచుకొని సర్వసత్యము ఉన్నది ఉన్నట్లుగా గ్రహించటానికి, అనుసరించడానికి, ప్రకటించడానికి కావలసిన మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొంచు. ప్రతి విషయం ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని వేడుకొంచు. యేసుక్రీస్తు ప్రశస్త హెచ్చింపు నామంలో మిమ్మల్ని అతివీనంతో బ్రతిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త హెచ్చింపు మీ అందరికి కూడా యేసుక్రీస్తు ప్రశస్త హెచ్చింపు నామంలో ప్రత్యేకమైన వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు కదా? దేవునికి స్తోత్రం. దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి మేమందరం కూడా కులాసాగా ఉన్నాం. మరొకసారి ఈ రీతిగా మరి మీ చేరువలోనికి రాగలగటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఈరోజు మనం నేర్చుకునే అంశము హేబేలు క్లాసులో 8వ క్లాసు కట్టెతో కైలాసమా అనే శీర్షికలో రెండవది భూమికి పొలిమేరలు ఉన్నాయి. భూమికి పొలిమేరలు ఉన్నాయి. మనము నివసిస్తున్నటువంటి భూమికి పొలిమేరలు ఉన్నాయి అనేసి ఈరోజు టాపిక్ మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మరి మనం కిందటి క్లాసుల్లో మనం ఏం నేర్చుకున్నాం? కిందటి క్లాసులో అంటే మానవ నివాస యోగ్యము భూగోళము మాత్రమే, భూమి మీదే మానవుడు నివసించడానికి దేవుడు భూమిని మానవుడికి ఇచ్చాడు, భూమిని నదులకు ఇచ్చాడు. మానవ నివాస యోగ్యము భూగోళం మాత్రమే. భూగోళము కాకుండా మరి ఈ మట్టె కట్టే రక్త మాంసములు గల శరీరము పరలోకము వెళ్ళటానికి వీలు లేదు. భూగోళమే మానవ నివాస యోగ్యము అనేసి కిందటి క్లాసులో మనం నేర్చుకున్నాం. ప్రియులారా, మనం ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవలసిన అవసరం ఉంది? ఈ అంశాన్ని, భూమికి పొలిమేరలు ఉన్నాయి అనే అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవలసిన అవసరం ఉంది? ఇది మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. ప్రియులారా, ఈ అంశాన్ని, ఈ క్లాసుని చూడక మునుపు, ఇంతకు మునుపు ఈ అంశాన్ని గురించినటువంటి కట్టెతో కైలాసము అనే అంశాన్ని గురించినటువంటి మొదటి క్లాసు కాడి నుంచి వింటేనే మీకు బాగా అర్థమవుతుంది. అయితే ఈ క్లాసుని మనం ఎందుకు నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నామంటే, భూమికి పొలిమేరలు ఉన్నాయి అనేసి. భూమికి పొలిమేరలు ఉన్నాయంట. ఎందుకు అంటే, ఎందుకు ఈ మాటలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే, ఈ నేటి క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది, 100కి 80 మంది క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వారు మరి హానోకు, ఏలియాలు చనిపోకుండానే మట్టి శరీరాలతో, రక్త మాంసములు గల శరీరాలతో పరలోకం ఎక్కిపోయారు, పరలోకం వెళ్ళిపోయారు అనేసి బాహాటంగా నమ్ముతున్నారు, బాహాటంగా ప్రకటిస్తున్నారు. ప్రియులారా, ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది నిజమేనా? మన ప్రియులు ప్రకటిస్తున్నటువంటి, నమ్ముతున్నటువంటి ఈ యొక్క హానుకు, ఏలియాలు చనిపోకుండా మట్టి కట్టుతోనే, రక్త మాంసాలు గల శరీరంతోనే పరలోకం వెళ్ళిపోయారు అని వారు నమ్ముతున్నది బైబిల్లో ఉందా? ఇది మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. బైబిల్లో ఎలాంటి ఆధారాలు కూడా మరి రక్త మాంసములు గల శరీరాలు, ప్రకృతి సంబంధమైన శరీరాలు అక్షయ లోకానికి, ఆత్మ సంబంధమైన లోకానికి, పరలోకానికి వెళ్ళిపోయేటటువంటి ఆస్కారం ఎలాంటి పరిస్థితుల్లో కూడా లేదు అనేసి మనం గత క్లాసులో కూడా చాలా వరకు నేర్చుకున్నాం. ప్రియులారా, మరి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఈ నిమిషం వరకు మరి హేబేలు మొదలుకొని యేసుక్రీస్తు తప్ప ఈ నిమిషం వరకు
మరి ఎవరన్నా పరలోకం వెళ్ళిపోయిన దాఖలాలు ఉన్నాయా అనేది గతంలో నేర్చుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో లేవు అనేసి మనం చాలా నిరూపించాం, ప్రూవ్ చేశాం. ఇదే అంశంలో మరి హెబేలు అనే అంశంలో 1 నుంచి 5 క్లాసుల్లో చాలా స్పష్టంగా మనం వివరించాం. ఎందుకు లేదు హానోకు ఏలియాలు పరలోకం ఎందుకు ఎక్కిపోలేదు అని అంటే అని మీరు చెప్తున్నారంటే మనకున్న ఆధారం బైబిల్ మాత్రమే. బైబిల్లో చాలా స్పష్టంగా మరి రాయబడి ఉన్న సంగతుల్లో మనం చూస్తాం, చదువుతాం, కానీ వాటిని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి సాతాను మనకే మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేశాడు. ప్రియులరా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ముందా మీరు అనుకుంటున్నట్టు హానోకు కానీ ఏలియా కానీ పరలోకానికి వెళ్ళిపోయింది ముందా అంటే మీరు అనుకున్నట్టు హానోకు ఏలియాలు పరలోకానికి వెళ్ళిపోయిందే ముందై ఉండాలి. అయితే యేసుక్రీస్తు వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకానికి వచ్చినటువంటి పరిస్థితి అయి ఉండాలి. అయితే పరలోకం నుండి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తుని మనం అడిగితే, యేసుక్రీస్తు గారు మీరు పరలోకం నుంచే వచ్చారు కదా, మరి హానోకు ఏలియాలు మా క్రైస్తవులని పిలువబడుతున్న అనేక మంది మరి హానోకు ఏలియాలు పరలోకం ఎక్కిపోయారు అని చెప్తున్నారు కదా, మీరు అక్కడి నుంచే వచ్చారు కదా, మీరు ఏమైనా చెప్తారా, దానికి ఏమైనా ఆన్సర్ చెప్తారా, మీరు అక్కడ చూశారా వాళ్ళని అంటే యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే 3:13 యోహాను సువార్తలో పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండే మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడు కూడా లేడు అంటాడు. అంటే ఈ మాటకి అర్థం ఏంటంటే పరలోకము నుండి దిగి వచ్చిన వాడు అంటే పరలోకములో ఉన్న మనిషి కుమారుడు నేను, మనిషి కుమారుడే నేను మనిషి కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోయాను. నేను పరలోకం నుంచి దిగి వచ్చాను, తిరిగి నేను పరలోకానికి వెళ్తున్నా. నాకంటే ముందు ఎవరు కూడా పరలోకానికి ఎక్కి రాలేదు, నేను వెళ్ళేటంత వరకు కూడా ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోరు అనేసి యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రియులరా, యేసుక్రీస్తే చెప్తా ఉన్నాడు పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేరు అనేసి. యేసుక్రీస్తు ఒకవేళ అక్కడ హానోకు ఏలియాలను చూసింటే హానోకు ఏలియాలు అక్కడ ఉన్నారు, చాలా బాగున్నారు అనేసి మనకి ఏదైనా సమాచారం చెప్పి ఉండేవాడు. కానీ అట్లా చెప్పలా. మీ బోధకులు తప్పుడు బోధ చేస్తూ ఉన్నారు, మీ బోధకులు దుర్బోధ చేస్తూ ఉన్నారు, వీళ్ళు దొంగ బోధ చేస్తూ ఉన్నారు, బైబిల్ని చదవట్లేదు వీళ్ళు అనేసి యేసుక్రీస్తు ఉద్దేశం. అందుకనే నేను తప్ప ఎవరో పరలోకం వెళ్ళలేదు, నేను పరలోకం నుంచి వచ్చాను, తిరిగి నేనే పరలోకం వెళ్తాను, నాకంటే ముందుగా ఎవరో వెళ్ళలేదు, నా తర్వాత కూడా ఎవరు రారు, యేసుక్రీస్తు తర్వాత కూడా ఎవరు కూడా పరలోకం వెళ్ళే దాఖలాలు ఉన్నాయంటే క్రీస్తు 2వ రాకడ లోపు యేసుక్రీస్తు మృతుల పునరుద్ధానం కానించి క్రీస్తు 2వ రాకడ వరకు ఎవరన్నా పరలోకం వెళ్ళే ఆస్కారం ఉందా అంటే అది కూడా లేదు అనేసి యేసుక్రీస్తు స్పష్టంగా ఖచ్చితంగా చెప్పాడు. కానీ మన బోధకులు ఏం చేస్తున్నారంటే పలానా ఆయన చనిపోయాడు పరలోకం వెళ్ళి పలానా ఆయన చనిపోయాడు పరలోకం లేదు. ఎందుకంటే వీళ్ళ సంఘంలోకి వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళని మెచ్చుకోవాలి, మెచ్చుకోకపోతే కాసులు పడవు. కాబట్టి ప్రియులారు ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు బోధకి వ్యతిరేకమైనటువంటి బోధ చేస్తున్న వీళ్ళు ఎవరు అంటే సాతానులే అని చెప్పాలి. సాతాను దుర్బోధ, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని వచ్చాడు, వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకుని వచ్చారు. ఇది ఆశ్చర్యం కాదంటున్నాడు. నిజమేనా? యేసుక్రీస్తు చెప్పాడా క్రీస్తు 2వ రాకడ వరకు కూడా ఎవరు పరలోకానికి మీరెవరు రావద్దు అని చెప్పాడా? నేనే వచ్చి తీసుకెళ్తానని చెప్పాడా అంటే చెప్పాడు, లేఖనాల్లో ఉన్నాయి. యోహాను సువార్త 14:1-4 వచనాలు అక్కడ మనం పరిశీలన చేసుకుంటే మీ దేవుని యందు విశ్వాసం ఉంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి, లేని ఏళ్ళ మీతో చెప్పుదును, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరు ఉండులాగిన నేను మరల వచ్చి తీసుకెళ్తాను అని యేసుక్రీస్తు చెప్తుంటే మనోళ్ళు పంపించేస్తున్నారు. ఎక్కడ పంపిస్తున్నారు వీళ్ళకే తెలియదు. బైబిల్ పట్టుకొస్తే అక్షర ముక్క రాదు, బైబిల్ చదవరు, బైబిల్లో ఏ పదము దేనికోసం ఉపయోగించబడింది, ఎందుకు ఉపయోగించబడింది ఏంటి అనే అవగాహన లేదు. లేని వాళ్ళు బోధకులైపోయి సాతాను అనుచరులుగా
సాతాను తొత్తులుగా మారిపోయి బైబిల్ని కలిపి చెరిపేసేటటువంటి పరిస్థితి నేటికి క్రైస్తవ సమాజంలో సాతాను మరి సాతాను బోధ పెచ్చు పెరిగిపోతుంది. కాబట్టి ప్రియులారా ఒకసారి వెళ్తుంది. యేసుక్రీస్తు యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంత్యదినాన్ని నేను దాన్ని లేపుదునని చాలా స్పష్టంగా చెప్పాడు. అలా మరి అంత్యదినాన్ని లేపుతాను అంటే వీళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయాడు అని ఎందుకు చెప్తున్నారు? కాబట్టి ప్రియులారా ఇలాంటి తప్పుడు బోధను మరి కూకటి వేళ్లతో పెళ్లగించేసి సర్వ సత్యాన్ని మరి అనేక మందికి తెలియపరిచి ఈ తప్పుడు బోధలు ఉన్నటువంటి వారిని ఒక్కరినైనా కాపాడాలని, రక్షించాలని మరి మా ప్రయాసం. ఇది క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారానే మేము ఈ అంశాన్ని మేము చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. ఇది ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థ పరంగా కానీ, మరి ఎవరిని తప్పు పట్టుకుంటానికి కానీ, ఎవరిని కించిపట్టడానికి కానీ, మీకు తెలవదు మాకే తెలుసు అని చెప్పడానికి కానీ మేము ముందుకు రాలా. కేవలం క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారానే మాకు తెలియపరిచిన ఈ సర్వ సత్యాన్ని మీకు తెలియపరచడానికి మేము ముందుకు వచ్చాం. గమనించండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించేయండి. మొట్టమొదట మీరు గతంలో విన్న బోధన ఒకసారి పక్కన పెట్టి చెప్పబడుతున్న వాక్యాన్ని వినుటూ మరి ఆ లేఖనాల్లో అలా ఉన్నవా లేవా అని పరిశీలన చేసుకుంటూ ఒకవేళ సత్యమైతే దీన్ని అనుసరించండి. ప్రియులారా, ఇది మీకే క్షేమం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో హానోకు, ఏలియాలు మరి మట్టి కట్టితో రక్త మాంసములు గల శరీరంతో మరి చనిపోకుండానే పరలోకం వెళ్ళిపోయారు అనేసి ఇంతంత పెద్ద పుస్తకాల్లో రాశారు. మరి క్రైస్తవ సమాజం సమాజంలో మరి అనేక మంది 100కి 80 మంది అదే బోధని ప్రకటిస్తూ దాన్నే నమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇది నిజమా? ఒకసారి ఆలోచించండి. ఇది నిజమా అంటే ఇది నిజం కాదు. ఎందుకు నిజం కాదు? వాళ్ళు బోధిస్తుంది, ప్రకటిస్తుంది, నమ్మేది అసత్యము. అది సత్యము కాదు. ఎందుకు సత్యము కాదు? గతంలో మరి గతంలో 7 క్లాసులు మనం చెప్పాం. మరి ఇది 8వ క్లాసు. ఇంకా చాలా క్లాసులు ఉన్నాయి. ఇవన్నీ ఏనండి, ఒకేసారి తప్పు అభిప్రాయానికి మీరు రావద్దు. ఇక్కడ చూస్తే భూమికి పొలిమేరలు ఉన్నాయనేసి లేఖనాలు చెప్పబడింది. భూమికి పొలిమేరలు ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేసుకోండి. భూమికి పొలిమేర ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే మనం నివసిస్తున్నటువంటి భూమి ఏదైతే ఉందో ఈ భూమికి పొలిమేరలు ఉన్నాయి అనేసి లేఖనాలు చెప్పబడుతుంది. భూమికి పొలిమేర ఉంది అంటే పొలిమేర ఏంటి? భూమికి పొలిమేర ఏంటి? బైబిల్లో ఉంది కానీ భూమికి పొలిమేరనా? భూమికి పొలిమేర ఏంటి? ఒకసారి ఆలోచన. భూమి ఉందనుకోండి, భూమి పైన కొంత భాగము మాత్రమే భూమి యొక్క భూమి మీద భూ వాతావరణం అనేది కొంత దూరం మాత్రమే ఉంటుంది. భూమికి పైకి వెళ్ళే కొద్ది మరి భూమి మీద ఉన్న వాతావరణం పైన ఉండదు. ఉండకపోవటం వలన భూమికి పైకి వెళ్ళే కొద్ది ఆ వాతావరణము అంటే భూ వాతావరణం ఎంతవరకు ఉందో అంతవరకు మానవుడు జీవించగలడు. ఆ భూ వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణము దాటి వెళ్ళేదే దానికి దీనికి మధ్యలో ఉన్న దాన్నే భూమికి పొలిమేర అంటాడు. భూమికి పొలిమేర. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే మనము నివసిస్తున్న భూమికి పొలిమేర ఉంది. మనము నివసిస్తున్న భూమికి పొలిమేర ఉంది. మనము భూమిపైకి కొంత పైకి వెళితే ఈ భూమికి ఉన్న పొలిమేర దాటి పైకి వెళితే అక్కడ భూ వాతావరణం ఉండదు. భూమి మీద ఉన్న వాతావరణం అనేది ఈ భూమికి ఉన్న పొలిమేర దాటి వెళ్తే అక్కడ స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం గాలి కానీ ఏది అనే కానీ మనిషి ఇక్కడ ఎంత స్వేచ్ఛగా, కిందటి క్లాసులోనే మనం నేర్చుకున్నాం, మానవ నివాసయోగ్యమైన భూగోళము అనేసి. దేవుడు భూమిని మాత్రమే, ఈ విశాల విశ్వంలో భూమిని మాత్రమే మానవ నివాస యోగ్యంగా కలగజేసి సిద్ధపరిచి స్థిరపరిచాడు.
కాబట్టి ఈ భూమి భూమి భూ వాతావరణము దాటి వెళ్తే మానవుడు మరి కృత్రిమమైనటువంటి వసతులు కల్పించుకుంటేనే కానీ జీవించలేడు. అయితే భూ వాతావరణం ఎంతవరకు ఉంటుందో దాన్ని భూమికి పొలిమేర అనేసి చెప్పబడతా ఉంది. కాబట్టి ప్రియులరా, ఇంకా మనం చూద్దాం. ప్రియులరా, మనము నివసించిన ఇంటికి పొలిమేర ఉంది, మనం పొలానికి పొలిమేర ఉంది, చిన్న పల్లెకు పొలిమేర ఉంది, అలాగే పట్టణానికి పొలిమేర ఉంది, మహానగరానికి కూడా పొలిమేర ఉంది, అలాగే చివరికి ప్రతి దేశానికి, రాష్ట్రానికి ఉంది, దేశాలకు ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి. సముద్రాలకి పొలిమేరలు ఉన్నాయి, ప్రతి దానికి పొలానికి పొలిమేర ఉన్నాయి, ప్రతి దానికి పొలిమేర. ఇది నా స్థలం ఇంతవరకు ఉంది అనేసి ఒక కుగ్రామంలో ఉన్న చిన్న గుడిసె వేసుకునే వాడి మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా దేశాలకు కూడా పొలిమేర ఉంది అనేసి, ఈ పొలిమేర దాటి ఒకళ్ళ పొలిమేర దాటి మరొకరు వస్తున్నారు, ఒకరి సరిహద్దు దాటి మరొకరు వస్తున్నారు అనేసి ఇప్పుడు యుద్ధాలు కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచింది, ఈ వీటన్నిటికీ పొలిమేర ఉంది అనేసి మాకు తెలుసు, కానీ భూమికి పొలిమేర ఉందని మేము ఎట్లా నమ్మాలి, ఏంటిదంతాను అనేసి ఆలోచన చాలా మందికి ఉంటుంది. చూద్దాం ప్రియులారా, ఈ వచనాలన్నింటినీ బైబిల్లో ఈ సత్యాన్ని నిరూపించే బైబిల్ వచనాలన్నింటి కూడా మనం చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనములో అక్కడ కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిముల గోత్రముల్లో పొలిమేర పట్టణములు కలిగి ఉండను. పొలిమేర పట్టణాలు కలిగి ఉన్నారంట. ఇక్కడ చూడండి, ఎఫ్రాయిము గోత్రముల్లో పొలిమేర పట్టణాలకి పొలిమేర ఉంది అనేసి ఇక్కడ రాయబడింది. ఇంకా మనం చూస్తే జలములకు సరిహద్దు, సముద్రాలు ఉన్నాయి కదా, జలాలు ఉన్నాయి కదా, ఈ జలాలకు కూడా సరిహద్దు ఉందంట. సామెతలు 28వ అధ్యాయము 29వ వచనం, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు అనేది రాయబడింది. మనకు కావాల్సిందంటే ఆయన సముద్రమునకు పొలిమేర ఏర్పరిచినప్పుడు. అవును ప్రియులారా, సముద్రముకు పొలిమేర ఏర్పరిచాడు. ఇంతవరకే ఉప్పొంగాలి, ఇంతవరకే రావాలి, దాన్ని దాటి రావటానికి వీల్లేదు అనేసి దానికి దేవుడు ఒక పొలిమేర, ఆ పొలిమేర దానికి ఏంటి కట్ట అంటే ఇసుకనే దానికి అడ్డం ఒక కట్టగా ఉంచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరొక వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో 8, 9, 10, 11 వచనాలు మనం పరిశీలన చేసుకుందాం. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? పొర్లి రాగా దాన్ని మూసిన వాడు ఎవడు? నేను మేఘములను దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తి గుడ్డగాను చేసినప్పుడు నీవు ఉంటివా? దాని సరిహద్దులు, దేని సరిహద్దులు? సముద్రము సరిహద్దులను నియమించి దానిని అడ్డుగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని, చూడండి, నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగములు పొంగి అనపబడునని నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? చూడండి, అంటే సముద్రాలకి కూడా పొలిమేర ఉంది, ఇక్కడికే రావాలి, ఇంకా అంతకు మించి నువ్వు రాకూడదు అని నియమించాడంట దేవుడు. ఇంకా మనం మరొక వచనం చూద్దాం. కీర్తన గ్రంథంలో 74, 16, 17 వచనాలు. 74, 16, 17 వచనాలు కీర్తన. పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్ర నక్షత్రములను నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలిగజేసితివి. ఇక్కడ మనం భూమికి సరిహద్దులను నియమించిన వాడవు. భూమికి సరిహద్దులు ఉన్నాయంట, భూమికి సరిహద్దులు ఉన్నాయి. ఆయన నియమించిన వాడు ఎవరు? మనోళ్ళు కాదు భూమికి సరిహద్దులు పెట్టుకునేది, దేవుడే భూమికి సరిహద్దులు పెట్టాడు, దేవుడే భూమికి సరిహద్దుల్ని నియమించాడంట. మరి మనం
ఎంతవరకు గ్రహించగలుగుతున్నాం? ఈ సరిహద్దు దాటి మనం, ఈ పొలిమేర దాటి మనం బయటికి వెళ్తే ఇలా స్వేచ్ఛగా జీవించేటటువంటి పరిస్థితి ఉండదు. కృత్రిమమైనటువంటి ఆ డ్రెస్ సిద్ధపరచుకోవాలి. ఆక్సిజన్ దానికి సంబంధించినటువంటి కృత్రిమ వసతులను కల్పించుకుంటేనే కానీ మన 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 మనము ఈ భూమికి పొలిమేర దాటి మనం జీవనాన్ని కొద్ది కాలం జీవించటానికి వసతులు కల్పించుకుంటున్నారు, కానీ శాశ్వతంగా అక్కడ ఉండేటటువంటి పరిస్థితి లేదు. భూమి తప్ప మరి ఈ ఈ విశాల విశ్వంలో ఉన్నటువంటి ఏ గ్రహము కానీ, ఏ నక్షత్రాల మీద కానీ, దేని మీద కూడా మానవుడు శాశ్వతంగా జీవించేటటువంటి మరి పరిస్థితి లేదు. అనుకూలమైనటువంటి వాతావరణం లేదు కనుక శాశ్వతంగా జీవించలేడు అనేసి బైబిల్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనం ప్రగాఢంగా నమ్మొచ్చు. చూడండి, మన ఇంటికి పొలిమేర ఉంది, కాంపౌండ్ వాల్ కడుతున్నాం. అలాగే మనం చూస్తే ఇక్కడ పొలానికి కూడా పొలిమేర ఉంది. ఇంకా మనం చూస్తే మన దేశానికి సరిహద్దులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది సరిహద్దులు ఉన్నాయి. అలాగే మనం చూస్తే ప్రపంచానికి కూడా సరిహద్దులు ఉన్నాయి. ప్రతి దానికి కూడా సరిహద్దు, ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి కూడా సరిహద్దులు ఉన్నాయి. ప్రతి దేశానికి సరిహద్దులు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూడండి, భూమికి పొలిమేర ఉంది. ఈ పొలిమేర దాటి పైకి వెళితే మానవుడు మరి జీవించేటటువంటి మానవుడు స్వేచ్ఛగా జీవించేటటువంటి అవకాశము లేదు. ఇంకా మనం చూస్తే ఇదంతా మనకు తెలిసిన సంగతే. అయితే మనము నివసిస్తున్నటువంటి భూమికి కూడా పొలిమేర ఉన్నదని లేఖనాలు తెలియపరుస్తుంది. ఈ సత్యాన్ని లేఖన వెలుగులో చూద్దాం. ఇప్పటి వరకు సముద్రానికి పొలిమేరనే, దానికి పొలిమేరని అన్ని మనం చూసాం. మరి ఇప్పుడు భూమికి పొలిమేర అంటున్నాడు. భూమికి పొలిమేర ఉందా? భూమికి పొలిమేర దేవుడు ఏర్పరిచాడా? చూద్దాం, ఆ మాట చూద్దాం. చూడండి, భూమికి పొలిమేర ఉంది. దేవుడు భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు భూమికి నరులు ఇచ్చినాడు. ఆ భూమికి పొలిమేరలు కూడా ఉన్నాయి అనేసి బైబిల్ చెప్తుంది. భూమికి పొలిమేర, వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణం ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మరి స్వేచ్ఛగా దాన్ని దాటి వెళ్ళేదే అదే భూమికి పొలిమేర అనమాట. ఎక్కడ నుంచి అయితే భూ వాతావరణం ఉండదో అక్కడే భూమికి పొలిమేర అనేసి మనం గ్రహించాలి. కీర్తన గ్రంథంలో 115వ కీర్తన 16వ వచనంలో, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి భూ వాతావరణం లోపల మాత్రమే, భూమికి పొలిమేర లోపల మాత్రమే మనం జీవించాలి. భూమిని మాత్రమే నరులకి ఇచ్చాడు. ఇంకా మనం చూద్దాం, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో 26-27 వచనాలు మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి, యావత్ భూమి మీద ఎక్కడైనా కాపురం ఉండంటాడు. ఎక్కడైనా కాపురం, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించాడండి. ఇంకేంటి, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడు కనుగొందురేమో అని తను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను, వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచాను. చూడండి, ఇక్కడేంటి, వెదుకు నిమిత్తము, దేవుణ్ణి వెదకాలి. దేవుణ్ణి వెదక్కోకుండా దేన్నో ఎదుగుతున్నారు. ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ భూమిని, ఆ చంద్రుడిని, గురుడిని, శుక్రుడిని, దేనో ఎదుగుతున్నారు. కానీ తన్ను వెదకు నిమిత్తమేనట నిర్ణయ కాలాల్ని దేవుడు ఏర్పరిచాడు. మనం ఏర్పరచలా, దేవుడు ఏర్పరిచిన కాలాలను బట్టి మనం సెట్ చేసుకున్నాం. మన గడియారాలు కానీ ఇవన్నీ మనం సెట్ చేసుకున్నాం. కానీ ఆ సూర్యుడిని తిప్పగలిగే సామర్థ్యం మనకు ఉందా? సూర్యుడు ఈ టైంకి ఇక్కడికి రావాలని మనం నిర్ణయించే, మరి దాన్ని శాసించే
మనకి అధికారం మనకుందా అంటే లేదు, లేదు. నిర్ణయ కాలాలు దేని కాలానికి అది ఫలానాది జరగాలంటే ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా జరుగుతూనే ఉంది. ఒకసారి నిర్ణయ కాలాలని వీటిని చూసే దేవుడు సృజించిన ప్రతి వస్తువును మనం ఆలోచించటం వల్ల ఆయన గొప్పతనం ఏంటో మనకి అర్థమవుద్ది. ఇక్కడ అదే చెప్తున్నాడు, తను వెనుక నిమిత్తము నిర్ణయ కాలాలంట వారి నివాస స్థలం యొక్క పొలిమేరలు. భూమి నివాస స్థలం ఏది? మానవ నివాస స్థలము. దేవుడు నరులకి దేన్ని ఇచ్చాడు? భూమినిచ్చాడు. భూమి మాత్రమే నరుల నివాస యోగ్యము. ఆ నివాస స్థలము యొక్క పొలిమేరలు ఏర్పాటు చేసి ఈ భూమి మీదే ఉండాలి. భూమి మీద తప్ప మరి ఎక్కడికైనా మరొక దగ్గరికి, ఇంకో ఈ విశ్వంలో ఉన్న మరొక దగ్గరికి వెళ్ళి అక్కడ నివసిస్తాను అంటే పొలిమేర ఏర్పాటు చేశాడు. ఒకసారి ఆలోచించండి. మనము కొన్ని జంతువులు అంటే ఆవులు కానీ, మరి గేదెలు కానీ, పలానా గొర్రెలు, వీటన్నింటినీ ఏం చేస్తామంటే ఒక దొడ్లో పెట్టేసి గేట్ వేసేస్తాం. అవి ఎంతవరకు తిరగాలి అంటే ఆ ఆవరణ లోపల మాత్రమే, ఆ దొడ్డి లోపల మాత్రమే తిరగాలి. బయటికి వెళ్ళటానికి అవకాశం ఉందంటే బయట చుట్టూ కాంపౌండ్ కట్టేశాడు, దడి కట్టేశాడు, గేట్ వేసేసాడు. అలాగే ప్రియులరా, ఒక్కసారి ఆలోచించండి. మనకి కూడా యజమానుడు ఉన్నాడు. యజమానుడు చెప్పాడు, నువ్వు భూమి మీద జీవించాలి, భూమి నీకు ఇచ్చాను, భూమి నీ నివాసయోగ్యం అని చెప్పాడు. మనిషి ఏం చేస్తానంటే పైకి వెళ్ళిపోతా, అక్కడికి వెళ్ళిపోతా అంటాడు. నన్ను తెలుసుకో, అక్కడికి నువ్వు వెళ్ళలేవు. ఒకవేళ ప్రయత్నం చేస్తే అప్పుడు నేను కనపడతా నీకు, అప్పుడు నా శక్తి ఏంటో నీకు అర్థమవుద్ది. ఇలా భూ వాతావరణంలో నీవు జీవించినట్లు ఈ భూమికి పొలిమేర అంటే ఈ భూ వాతావరణాన్ని, భూ వలయాన్ని దాటి పైకి వెళ్ళే ఉంటే నువ్వు చనిపోతావు. నిర్ణయ కాలాల్ని వాటి నివాస స్థలం యొక్క పొలిమేరల్ని ఏర్పరిచాడంట దేవుడు. ఒకసారి భూమికి పొలిమేర ఉంది. ఆ పొలిమేర దాటి వెళ్తే ఏమవుద్ది? ఫ్లాష్ అయిపోద్ది, శరీరం కాలిపోద్ది. ప్రకృతి సంబంధం శరీరం, మట్టి శరీరం, ఇది టైమైపోయే శరీరం. మరి హానోకు, ఏలియాలు మరి ఏ శరీరాన్ని కలిగి ఉన్నారు? ఇదే శరీరం కదా, రక్త మాంసంలో శరీరం కదా, మరి క్షయమైపోయే శరీరాలే కదా, మంటి శరీరాలే కదా. అలా అయితే ఈ భూమికి పొలిమేర దాటి ఈ శరీరం ఎలా వెళ్ళగలదు? పరలోకం ఎలా వెళ్ళద్ది? ఒకసారి ఆలోచించు. మన కంటికి కనిపించే ఈ చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటేనే కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి వస్త్రాలను ధరించుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కానీ మరి ఈ వాతావరణాన్ని దాటి పైకి ఇదే కట్టితో చచ్చిపోకుండా ప్రకృతి సంబంధమైన శరీరాలతో, రక్త మాంసాల శరీరాలతో పరలోకాన్ని తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి మరి మన సాతాను మన బుర్రలో చూపించేశాడు. అది యథార్థం కాదు, అది సత్యం కాదు. కానీ అసత్యానికి మారుస్తున్నాడు. సత్యంగా మరి ప్రబలించేలాగా వారి అనుచరులను ఏర్పాటు చేసుకున్నాడు. 180 మంది ఇదే అసత్యాన్ని ప్రకటిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతారో ఒకసారి ఆలోచించుకోండి. బైబిల్లో ఎన్ని సత్యాలని రాయబడి ఉంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు పరలోకం వెళ్ళిపోయారు, చచ్చిపోకుండా పరలోకం వెళ్ళిపోయారు. ఎంతంత పెద్ద పుస్తకాల్లో చనిపోకుండా సజీవంగా పరలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు 2 ఉన్నారు అనేసి రాసేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్ట్? పై వచనాలను బట్టి విశాల విశ్వములో భూమి మీద తప్ప మరెక్కడ కూడా నరులు శాశ్వత నివాసము చేయలేడు అనేసి మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే దేవుడు మనము నివసించటానికి మనకిచ్చినటువంటి భూమికి పొలిమేర ఉన్నది. దేవుడు మనకిచ్చిన భూమికి పొలిమేర ఉందంట. ఈ భూమికి పొలిమేర ఉంది, పైకి వెళ్ళలేవు, ఆ పొలిమేర దాటి వెళ్ళలేవు. మరి హానోకు, ఏలియాలని మీరు ఎలా తీసుకెళ్తున్నారో నాకు అర్థం కావటం లేదు. బైబిల్ మాత్రం వెళ్ళలేరు అని అంటుంది. అవును ప్రియులారా, పై వచనాలను బట్టి
మనము నివసిస్తున్నటువంటి భూమికి కూడా పొలిమేర ఉన్నట్లుగానే ఉన్నట్లుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవును, మనము నివసిస్తున్న ఈ భూమికి కూడా పొలిమేర ఉన్నది. మనిషి ఈ పొలిమేర దాటి వెళ్తే భూమి మీద ఉన్న వాతావరణము ఉండదు, స్వేచ్ఛగా జీవించలేడు. ఎలాంటి కృత్రిమ వసతులు లేకుండా వెళ్ళాడంటే చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి భూ భూమి భూ భూమి ఉంది, భూమి వాతావరణం పైకి భూమికి పొలిమేర ఉంది. ఈ భూమికి పొలిమేర దాటి పైకి వెళ్తే భూ వాతావరణం ఉండదు, అక్కడ చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కేవలం మానవుడు ఈ భూమి మీద మాత్రమే జీవించటానికి దేవుడు నరులకు భూమిని ఇచ్చాడు. చూడండి ప్రియులారా, భూమి మీద మాత్రమే జీవించడానికి భూమికి పొలిమేరలు ఉన్నాయి. ప్రతి దేశాలకి పొలిమేరలు ఉన్నాయి. ఇంకా మనం పరిశీలన చేస్తే భూమి యొక్క ఉపరితలము నుండి కొంత ఎత్తు వరకు మాత్రమే రక్త మాంసములు గల శరీరము జీవించటానికి అనువైన వాతావరణాన్ని దేవుడు ఏర్పరిచాడు. భూమి యొక్క ఉపరితలమున నుండి కొంత ఎత్తు వరకు మాత్రమే రక్త మాంసములు గల శరీరము జీవించటానికి అనువైన వాతావరణాన్ని దేవుడు ఏర్పరిచాడు. భూ వాతావరణము యొక్క అంచే భూమికి పొలిమేర భూ వాతావరణము భూమికి పొలిమేర వరకు మాత్రమే ఉంటుంది. ఈ భూమికి పొలిమేర దాటితే మానవుడు భూమి మీద జీవించినంత స్వేచ్ఛగా జీవించలేడు. ఈ వాతావరణాన్ని దాటి పైకి అనగా భూమి యొక్క పొలిమేరను దాటిన మానవ దేహము ఏ విధమైనటువంటి కృత్రిమ వసతులు కల్పించుకోకుండా వెళ్ళి మనుగడ సాగించలేదు. అలా వెళితే ఈ దేహము చనిపోతుంది. మరి ఆనోకేలాల పైకి తీసుకెళ్ళిపోతున్నారు. ఏమన్నా చదువుతున్నారో భూమికి పొలిమేర ఉందని? ఒకసారి ఆలోచిద్దాం. ఇంకా చదువుదాం. మనకి కంటికి కనిపించే చంద్రుడి దగ్గరకు వెళ్ళటానికి ఎంతో విలువైన కృత్రిమ వస్త్రములను ధరించుకుంటున్నారు. అలాగైతే ఈ మట్టి శరీరము ఏ విధమైనటువంటి కృత్రిమ వసతులు కల్పించుకోకుండా భూ వాతావరణాన్ని దాటి పైకి వెళితే ఎలా జీవించి ఉంటుంది? చనిపోతుంది, ప్రకృతిలో కలిసిపోతుంది. ఆనుకు ఏలే మట్టి శరీరాలతో మరి పరలోకం ఎలా తీసుకెళ్తున్నారు మీరు? భూ వాతావరణాన్ని దాటే భూమికి పొలిమేరను దాటే పైకి వెళ్ళేటటువంటి అవకాశాన్ని వెసులుబాటును దేవుడు నరులకు ఇవ్వలేదు. తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలంలోనూ వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఏమైనా చదువుతున్నాం మనం? లేదండి, మాకు చదవటానికి టైం లేదండి అంటారు. టైం లేదు, బైబిల్ చదవటానికి టైం, లోకానికి టైం ఇస్తున్నారు, కడుపుకి టైం ఇస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఒక చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో కృత్రిమ సంబంధమైనటువంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు, ఆక్సిజన్, ఇవన్నీ, హెల్మెట్లు, రకరకాల వస్త్రధారణ, కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో మరి ఇవన్నీ సిద్ధపాటు చేసుకుని వెళ్తున్నారు కేవలం మన కంటికి కనిపించే గ్రహాలకి. మరి ఈ అనంత విశ్వములో లోతు ఎంత ఎత్తుందో, ఈ ఆకాశం అంచు ఎంత ఉందో, ఎంత దూరం ఉందో, ఎన్ని కాంతి సంవత్సరాలు వెళ్ళినా కూడా మరి దాన్ని చేరనటువంటి పరిస్థితి. అంత లోతైనటువంటి, అంత ఎత్తైనటువంటి ఈ ఆకాశ విశాలము దాటి వెళితే అక్కడ అదృశ్య లోకము, పరలోకము. ఆ లోకానికి ఈ ప్రకృతి సంబంధమైన ఈ శరీరాన్ని తీసుకెళ్ళి పంపించేస్తానికి మన ప్రియులు ప్రయత్నపడుతున్నారు. వెళ్ళిపోయారు. ఎట్లా వెళ్ళిపోతారండి? అర్థం చేసుకోండి. ఎట్లా వెళ్ళిపోతారు? చనిపోకుండా వెళ్ళిపోయారండి, మట్టి శరీరాలతో వెళ్ళిపోయారండి, అలా వెళ్ళిపోయారండి, ఇలా వెళ్ళిపోయారండి అనేసి చెప్పేటటువంటి పరిస్థితి. ఇంకా ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. ఈ మట్టి శరీరం భూ వాతావరణము అనగా భూమి యొక్క పొలిమేరలు దాటి ఈ మట్టి శరీరము భూ వాతావరణం అనగా భూమి యొక్క పొలిమేరలు దాటి పైకి వెళితే జీవించలేదే. అలాగైతే ఈ మట్టి కట్టెను కలిగి ఉన్నటువంటి కంటికి కనిపించని అక్షయమైన పరలోకమునకు ఎలాగూ
వెళుతుంది. అక్షయమైన లోకము, పరలోకము. ఆ అక్షయమైన లోకానికి, పరలోకానికి ఎలా వెళ్తుంది? అక్కడ ఎలా జీవిస్తుంది? అసలు ఈ ఈ రక్త మాంసములు గల ఈ ప్రకృతి సంబంధమైన శరీరం కలిగినటువంటి ఈ కళ్ళకి అక్షయ అక్షయ లోకం కనపడుద్దా? కనపడదు. మరి అక్కడ ఎలా జీవిస్తారు? మరి ఇది అబద్ధం, ఇది అసత్యం. చూడండి, హానోకు ఏలియాలు ఈ పరలోకం ఎక్కిపోయారండి, వెళ్ళిపోయారండి, అదే అండి, ఇదండి. ఇది నిజమా అంటే బైబిల్ చెప్తుంది కాదు, ఒట్టి అబద్ధం ఇది, వీళ్ళు చెప్పే బోధ సత్యం కాదు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ప్రియులరా, మరి హానోకు ఏలియాలు చనిపోకుండా మట్టి కట్టెలతో పరలోకం వెళ్ళిపోయారనే అసత్యాన్ని ఎవరు ప్రకటిస్తున్నారో ఒక ప్రశ్న వేస్తున్నాం. ఎవరు ప్రకటిస్తున్నారు? ఈ అసత్యాన్ని ఎవరు ప్రకటిస్తున్నారంటే దానికి కొన్ని జవాబులు ఉన్నాయి. ఒక జవాబు ఏంటంటే, తాము ధరించుకున్న మట్టి కట్టె యొక్క తత్వాన్ని ఎరుగని వారు. ఈ మట్టి కట్టె యొక్క తత్వాన్ని ఎరగకపోవటం వల్లనే ఈ క్షయమైన రక్తమాంసము ప్రకృతి సంబంధమైన భూమి నుండి తీయబడినటువంటి మట్టి శరీరాన్ని పరలోకాన్ని తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి. ఎవరు అంటే తాము ధరించుకున్న మట్టి కట్టె యొక్క తత్వం. ఈ శరీరం యొక్క తత్వం ఏంటి? ఎక్కడ నివసించడానికి ఇది ఎరగరు. మరియు రెండో పాయింట్, అంతరిక్ష నియమాలను ఎరగని వారు. అంతరిక్ష నియమాలు, భూమికి పొలిమేర ఉంది. అంతరిక్ష నియమాలు, భూమికి పొలిమేర ఉంది. ఈ భూమి మీద మాత్రమే మానవ నివాస యోగ్యానికి సంబంధించినటువంటి వాతావరణం ఉంది. భూ వాతావరణము ఈ విశ్వములో ఉన్నటువంటి మరి ఏ గ్రహములో కూడా భూ వాతావరణము లేదు అనేసి లేఖనాలను బట్టి, దేవుడు చెప్పిన దాన్ని బట్టి, బైబిల్ని బట్టి మనం నమ్మాలి. నరులకు భూమిని ఇచ్చాడు, నరులకు ఫలానా గ్రహాన్ని ఇచ్చాడు, ఈ గ్రహాన్ని ఇచ్చాడు, మీకు 5 గ్రహాలు ఇచ్చేసాడండి అని ఎక్కడైనా ఉందా? 10 ఇచ్చాడని ఉందా? 100 ఇచ్చాడని ఉందా? ఏమీ లేదు. అంటే ఏం తెలియదంటే అంతరిక్ష నియమాలను తెలియదు. అంతరిక్ష నియమాల గురించి దేవుడు మనకిచ్చినట్టు, మనకి ఉపదేశించినటువంటి, మనకు తెలియపరిచినటువంటి సంగతుల్ని మనం బైబిల్లో ఉన్నా కూడా మనం అసలు పట్టించుకోం. అలాంటి వాళ్ళే హానోకు ఏలియాలు పరలోకం ఎక్కిపోయారు చనిపోకుండా మట్టి కట్టెలతో అనేసి చెప్తున్నారు. ఇంకెవరు చెప్తున్నారు అంటే, మరియు భూమికి కలిగి ఉన్న పొలిమేరలను గూర్చి ఎరగని అమాయకులే హానోకు ఏలియాలు చనిపోకుండా మట్టి కట్టెలతో పరలోకం వెళ్ళిపోయారనే అసత్యాన్ని ప్రకటిస్తున్నారు. పై సంగతులన్నింటినీ బట్టి, ఇప్పటి వరకు మనం విన్న సంగతులను బట్టి హానోకు ఏలియాలు చనిపోకుండా మట్టి శరీరాలతో అక్షయమైన అదృశ్యమైన లోకమైన పరలోకానికి ఎక్కిపోలేరని మనకు స్పష్టముగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు విన్న సంగతులన్నింటిని బట్టి అవును, నిజమే, వెళ్ళటానికి వీల్లేదు, భూమికి పొలిమేర ఉంది. ఈ శరీరం, ఈ రక్త మాంసములు, ఈ శరీరం కేవలము భూ వాతావరణం లోపలే, భూమికి పొలిమేర లోపలే స్వేచ్ఛగా జీవించగలదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ శరీరాన్ని, మట్టి కట్టిన రక్త మాంసాలని పరలోకం తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఉందా అంటే లేదు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. తస్మాత్ జాగ్రత్త. అనేకులు తాము మోసపోయి అనేకులను మోసగిస్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని కలిపి చెరిపేవారు మరణకరమైన పాపములోనైనా ఉన్నారని చెప్పక తప్పదు. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులరా. మానవ నివాస యోగ్యము అయిన భూమికి పొలిమేర ఉంది. మానవ నివాస యోగ్యమైన భూమికి ఏముంది? పొలిమేర ఉంది. ఈ పొలిమేర దాటి పైకి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి మరి ఎవరు సాహసించొద్దు. ఈ పొలిమేర దాటి కృత్రిమ వస్త్రాలు ధరించుకుని మరి కొంతకాలం ఉండటానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేటి ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది. కానీ శాశ్వత కాలము ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశము లేదు అనేసి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది.
కాబట్టి హానోకుని తీసుకెళ్ళిపోయి పరలోకంలో కూర్చోబెట్టు, ఏలియాని తీసుకెళ్ళిపోయి పరలోకంలో కూర్చోబెట్టు. వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు రక్తమాంసాలు కలిగి ఉన్న శరీరాలు, వాళ్ళు మట్టి శరీరాలతోనే వెళ్ళిపోయారు. వాళ్ళు చనిపోకుండానే వెళ్ళిపోయారు. దేవునితో నడుస్తూ వెళ్ళిపోయారు. ఉం? దే అనేసి చెప్పేటటువంటి బోధ మరి సత్యం కాదు. ప్రియులారా, ఆలోచించేయండి. సత్యం కాదు. సాతాను మొన్న మోసం చేస్తున్నాడు. ఇప్పటికైనా ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఈ ఇప్పుడు ఆనోకి ఏలియాలు మట్టి గట్టెలతో సరిపోకుండా రక్త మాంసాలు గల శరీరాలతో పరలోకి వెళ్ళిపోయారని తెలియపరచడానికి ఇంకా అనేక క్లాసులు ఉన్నాయి. కంగారు పడొద్దు, మీరు కంగారు పడొద్దు. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.